జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో గురువారం మండల బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్వహించిన రైతు దీక్ష పార్టీ కార్యాలయంలో చేపట్టారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు రేకులపల్లి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. రైతు పెట్టుబడి సాయం 500 రూపాయలు బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అన్యాయం చేసిందో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతులను చాలా అన్యాయానికి గురి చేస్తూ చాలామంది పంట పొలాలు ఎండిపోవడానికి ప్రస్తుత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా మా ఎంపీ బండి సంజయ్ గారి ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి మరి మేము దీక్ష చేపట్టడం జరిగింది. రైతులను ఆదుకోవాలి. పంట పొలాలు చాలా మటుకు ఎండిపోవడం జరిగింది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం చారాన ఎండిపోతే ఆ ప్రభుత్వంలో ఇప్పుడు 12% ఎండిపోవడం జరిగింది. మరి వారికి నష్టపరిహారం గత ప్రభుత్వం 10,000 ప్రకటించి ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ప్రకటించి దాని విధి విధానాలను ఇంతవరకు అనుసరించలేదు. మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఇప్పుడు పొలాలు కోస్తున్నారు, కల్లాలకి వడ్లు వస్తున్నాయి. ఈ జోకే ఆ వడ్లకు 500 క్వింటాలకు ఎంఎస్పి రేటు పైన ఈ 500 జత చేసి ఆ 2700 ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ కొడిమ్యాల మండల శాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము.